రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ నిన్న మార్నింగ్ వన్ ఆఫ్ ద ట్విట్టర్ హ్యాండ్లర్స్ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇక అక్కడి నుంచి ట్విట్టర్లో ఒకటే రచ్చ. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్కి ఆపోజిట్గా ఉండే ఫ్యాన్స్, కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎనలిస్టులు, కుల సమీకరణాలు, ప్రాంత సమీకరణాలు, అసలు రాజకీయ సమీకరణాలు, మామూలు డిస్కషన్ లేదు. మనం కూడా ఒకసారి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మన తెలుగు రాష్ట్ర ప్రజలకి రాజకీయాలు, సినిమాలు రెండు కళ్ళు. మనం సరదాగా మాట్లాడుకున్నా, సీరియస్గా డిస్కస్ చేసుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, మళ్ళీ కలిసిపోయినా మనకుండే టాపిక్స్ ఈ రెండే. అలాంటిది ఇటు రాజకీయాలకు చెందిన వాళ్ళు ఇటు సినిమాల్లోకి వెళ్ళినా, అటు సినిమా వాళ్ళు ఇటు రాజకీయాల్లోకి వచ్చినా ఆ రచ్చ మామూలుగా ఉండదు. అలాంటి రచ్చ ఇది. సో దాని గురించి మాట్లాడుకునే ముందు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా, లేదంటే యాజ్ ఏ అల్లు అర్జున్కి ఆపోజిట్గా ఉండే ఫ్యాన్గా, లేదంటే న్యూట్రల్ ఫ్యాన్గా, ఏదైనా సరే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే మీ అభిప్రాయం ఏంటి? వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా, ఏదైతే బాగుంటుంది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను క్లియర్గా. సరే, ఒకప్పుడు మన రాష్ట్రం అనే కాదు కానీ దేశం మొత్తం మీద రాజకీయ శూన్యత ఉండేది. అంటే ఒకటే పార్టీ ఉండటం, వాళ్ళే పరిపాలించడం, చాలా సంవత్సరాలు వాళ్ళే పరిపాలించడంతో ఆ రాజకీయ శూన్యత అనేది అంటే ప్రతి స్టేట్లోనూ కూడా ఆ ఎంటీనెస్, ఆ వేకెన్సీ అన్నది ఉండేది. తర్వాత కొన్ని స్టేట్స్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. తమిళనాడులో కానీ, మన ఆంధ్రాలో కానీ, వీటన్నిటిలో అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు సినిమా వాళ్ళు. ఇటు ఎంజీఆర్ కానీ, ఇటు ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ వచ్చారు. దాని తర్వాత నుంచి సినిమా వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్నా అదొక పండగలా ఉంటుంది. అదొక చాలా పెద్ద డిస్కషన్ పాయింట్ అవుతుంది. సో ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు. కానీ ఎన్టీఆర్ గారు లాంటి సక్సెస్ చిరంజీవి గారు అందుకోగలిగారా అంటే అందుకోలేకపోయారు. ఎందుకంటే అప్పటికి రాజకీయ శూన్యత లేకపోవడం. దాని తర్వాత చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చిరంజీవి గారైనా కొద్ది గొప్ప ఏదో ఒక ఇంపాక్ట్ చూపించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వెంటనే పోటీ చేయలేదు. దాని తర్వాత పోటీ చేసినప్పుడు మాత్రం జీరో ఇంపాక్ట్. అసలు ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలవలేదు, ఒకే ఒక సీటు గెలిచారు. దాని తర్వాత కూటమిగా ఏర్పడ్డారు, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేశారు, 90% పైన కొట్టారు. కానీ ఏదైతే ఎన్టీఆర్ గారి ఇంపాక్ట్ ఉందో అంత ఇంపాక్ట్ లేదు. మళ్ళీ మన స్టేట్స్ అయిపోయిన తర్వాత ఎంజీఆర్ గారు, జయలలిత, దాని తర్వాత తమిళనాడులో విజయ్ వచ్చాడు. విజయ్ వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది గట్టిగానే ఉంది. దానికి రీజన్ ఏంటంటే అక్కడ వేకెన్సీ ఉంది. అక్కడ ఉన్న 2 పార్టీలే. ఆ 2 పార్టీల్లో ఒక పార్టీ చాలా డౌన్ అయిపోయింది. ఎంజీఆర్ గారి తర్వాత జయలలిత గారి తర్వాత వాళ్ళకి ఇంకా రాజకీయ నాయకులు లేరు, ఏఐడిఎంకేకి. సో అక్కడ వాళ్ళకి ఆ ఖాళీ ఉండేపాటికి ప్రజలు దాన్ని భర్తీ చేయడం కోసం విజయ్కి పెద్ద అవకాశం కల్పించారు. సరే, ఇప్పుడు మన స్టేట్కి వస్తే అలా విజయ్ రేంజ్లో ఇంకొక హీరో ఎవరైనా ఉన్నారా అంత ఇంపాక్ట్ చేసేది అంటే హీరోలు చాలామంది ఉన్నారు. మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, చాలామంది హీరోలే ఉన్నారు. ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు, కానీ అంత సక్సెస్ అవ్వగలరు అంటే అవ్వలేరు. ఓపెన్గానే ఎందుకు అవ్వలేరు అంటే ఇక్కడ రాజకీయ శూన్యత లేదు. మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మనకి లీడర్స్ పుట్టుకొస్తానే ఉన్నారు. ఎన్టీఆర్ గారి తర్వాత తెలుగుదేశాన్ని చంద్రబాబు గారు అంతే ఎత్తున లీడ్ చేశారు. రేపు చంద్రబాబు గారి తర్వాత కూడా లోకేష్ గారిని అంతే లైనప్ చేస్తున్నారు. ఇటు వస్తే కాంగ్రెస్లో అప్పుడున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంతే పెద్ద మాస్ లీడర్ని చేశారు. ఇటు వస్తే ఫస్ట్లో అసలు ఏమి ఇంపాక్ట్ చూపించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎలక్షన్లో మాత్రం పెద్ద ఇంపాక్ట్, ఆల్మోస్ట్ ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో 4 పార్టీ గెలిచింది. ఇక్కడ 1కి 3 పార్టీలు ఉన్నాయి. ఒక కూటమిగా ఉన్నా సరే రేపన్న రోజు రాజకీయాలు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మన రెండు వర్గాలే, కానీ రెండు పార్టీలు కాదు, 3 పార్టీలు. బీజేపీని కూడా లెక్కేసుకుంటే 4 పార్టీలు. ఈరోజు కూటమిగా ఉండొచ్చు, కానీ రాజకీయాలు ఏదైనా పాసిబుల్. కలుస్తారనుకుని వెళ్ళిపోతారనుకుని కలుస్తారు. అసలు వీళ్ళు ఈ 2 పార్టీలు కలవరా అంటే కలుస్తాయి కూడా. అధికారం కోసం ఏదైనా చేస్తారు. సో ప్రజెంట్ ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇలాంటి చోట ఒక స్పేస్ ఏదైనా ఉందా? వేరే పార్టీ ఎంత పెద్ద అభిమాన గణం ఉన్నా సరే వేరే ఒక లీడర్ వచ్చి, అటు మాస్ లీడర్ అయిన రాజకీయాల నుంచి వచ్చి పార్టీ పెట్టినా, లేదంటే సినిమాల నుంచి వచ్చి పార్టీ పెట్టినా సక్సెస్ఫుల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన అంత స్పేస్ ఉందంటే అంత స్పేస్ లేదు. ప్రజెంట్ ఎవరికి లేదు. అంత ఇంపాక్ట్ కూడా ఇప్పుడు ఎవరు క్రియేట్ చేయలేరు ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో. నేను చెప్తాను చూడండి, అల్లు అర్జున్ గారు ఇప్పుడిప్పుడే కెరీర్లో చాలా ముందుకు వెళ్తున్నారు. మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా స్థాయికి, అంటే పాన్ ఇండియా హీరోస్గా రికగ్నైజేషన్ పొందే ప్రాసెస్లో ఉన్నారు. బాహుబలి ద్వారా ప్రభాస్కి అంత ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక పాన్ ఇండియా స్టారే ఆయన. రాజమౌళి గారి RRR వల్ల రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి కూడా అంతే ఫాలోయింగ్ వచ్చింది.
వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్స్గా ప్రొజెక్ట్ అయ్యారు. ఈవెన్ ఎన్టీఆర్ గారు అయితే వార్ 2లో రితిక్ రోషన్ గారు పక్కన కూడా చేశారు ఓ పాన్ ఇండియా మూవీ. అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి గారి డైరెక్షన్ కాకుండా వేరే విధంగా పాన్ ఇండియా రేంజ్ పొందింది అల్లు అర్జున్ గారు మన తెలుగు హీరోల్లో. పుష్ప సినిమాతో ఆయన క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆయన ఆ స్థాయిని ఇప్పుడు రికగ్నేషన్ రావటం ఒక ఎత్తు, ఆ స్థాయిని నిలబెట్టుకొని అంతే పెద్ద హిట్లు కొట్టడం ఇంకొక ఎత్తు. ప్రభాస్ గారికి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ రాలా పాన్ ఇండియా వైజ్. సాహో కొన్ని వర్గాల్ని ఆనందింపజేసింది, నాకు సాహో చాలా ఇష్టం, కానీ అందరినీ బాహుబలి రేంజ్లో ఆనందం చేయలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి పరిస్థితి, జూనియర్ ఎన్టీఆర్ అన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తా అల్లు అర్జున్ గారు ఫోకస్ చేసి పుష్ప 1, పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో వరుసగా తీసి సక్సెస్ కనుక కూడితే, ఆయన ప్లానింగ్ కూడా అలాగే ఉంది. తమిళ డైరెక్టర్స్ని పెట్టుకుని అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ పాయింట్ చెప్తాను, వీళ్ళందరికన్నా ముందు కూడా అల్లు అర్జున్ గారు ఓన్లీ తెలుగు స్టేటే కాకుండా పక్కన ఉన్న మలయాళం స్టేట్లో కూడా ఆయన ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ని పెట్టుకుంటున్నారు, తీసేది పాన్ ఇండియా సినిమా అయినా సరే రీజనల్గా కూడా ఇంపాక్ట్ కలగజేసేలాగా. సో ఆయన ఒక ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది ఆయన లైనప్ చూస్తుంటే, సినిమా లైనప్ చూస్తుంటే. సో పాన్ ఇండియా వైజ్ ఒక పెద్ద రికగ్నేషన్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడితే ఆయన స్థాయి మారిపోద్ది. ఇప్పుడు మనకి ఇక్కడ టాలీవుడ్లో నెంబర్ 1 చైర్ ఎవరిది అని కొట్టుకుంటున్న టైంలో ఆయన పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు తినక టాలీవుడ్లో చేరడం చిన్న విషయం అయిపోతుంది. అండ్ ఆ రేంజ్ సినిమాలు తీయటం కానీ, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించడం కానీ, ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగల సత్తా ఉన్నాడు అల్లు అర్జున్. నేషనల్ అవార్డు అంటే నార్మల్ విషయం కాదు అది. అలాంటి లైనప్ను వదిలేసి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వటం అన్నది చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే అందరివాడు ఎవరు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొందరి వాడిగానే మిగిలిపోతారు. అది చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, రేపు ఎవరైనా వస్తే అల్లు అర్జున్ అయినా, ఎన్టీఆర్ గారైనా, మహేష్ బాబు గారైనా, ఎవరైనా సరే ఏ హీరో కూడా అంతే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీల వారీగా ప్రజలు విడిపోతారు, కులాల వారీగా ప్రజలు విడిపోతారు, మతాల వారీగా ప్రజలు విడిపోతారు. మన రాష్ట్రాల్లో కులానికి సంబంధించిన రాజకీయం ఏళ్ల తరబడి ఉంది, ఇప్పుడు మొదలైంది కాదు. ఎక్కడ ఏ కులపోళ్ళు ఓట్లు ఎక్కువ ఉంటే ఆ కులపోడికి సీట్ ఇచ్చే పార్టీలు మనవి. ఈరోజు మొదలైన సంస్కృతి కాదు ఇది. అంటే ఇది బ్రేక్ అవ్వదు కూడా, ఎప్పటికీ అవ్వదు, అయ్యే పరిస్థితి కూడా లేదు. అలాంటి కుల సమీకరణాలు, వర్గ సమీకరణాలు, పార్టీ సమీకరణ అన్నీ చేసుకుంటే ఆబ్వియస్గా అందరివాడిగా ఎవరూ నిలవరు, కొందరివాడిగానే మిగిలిపోతారు. సినిమాలు బాయ్కాట్ చేస్తారు, ఓట్లు వేయరు, చాలా విషయాలు ఉంటాయి, చాలాసార్లు ప్రూవ్ అయింది అది. సో అల్లు అర్జున్ గారు సినిమాలు వదిలేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ హిట్ కొట్టడం అన్నది మాత్రం రాజకీయాల్లో చాలా కష్టం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. అల్లు అర్జున్ గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కొద్దిగా తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టి పోటీ చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా ఆయన ఉన్న స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన నక్ చేసుకొని బహిరంగంగా మద్దతు తెలిపారు. అయినా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. అల్లు అర్జున్ గారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఆయన ఫ్రెండ్ ఆ శిల్పారావి గారికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి సపోర్ట్ చేశారు, ఆయన ఓడిపోయారు. రాజకీయాల సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నా, రాజకీయాలు వేరే, సినిమాలు వేరే, రెండూ ఒకలా రన్ అవ్వవు. సో ఇక్కడ చాలా విషయాలు డిపెండెన్సీస్ ఉంటాయి. డబ్బులు కావాలి, డబ్బులు లేకుండా రాజకీయం చేయలేం మన తెలుగు స్టేట్స్లో. డబ్బులు కావాలి, మందు పంచి పెట్టాలి, కులాల వారీగా మాట్లాడగలగాలి, వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారిని ట్విట్టర్లో. ఆబ్వియస్లీ చేస్తారు, కొన్ని రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం ఉంటుంది, అందులో తప్పు కాదు, నేను తప్పను. వాళ్ళకి సంబంధించిన అనలిస్టులు ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే అల్లు అర్జున్కి చూడండి ఎంటర్ అయ్యాడు అవ్వలేదు, ఇంకా టాపిక్ రాగానే ఆయన్ని ఒక వర్గానికి అంటగట్టేశారు. అప్పుడే ఎలా అంటగట్టారు, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి వెంటనే కాపు సామాజిక వర్గానికి అంటగట్టారు. కాపులు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు, ఎవరి వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సో వాళ్ళు ఇంకొక నేత కోసం ఎత్తుక్కుంటున్నారు, అల్లు అర్జున్ వస్తే కనుక వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయం దొరికిద్ది అన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అల్లు అర్జున్ లేపడం వాళ్ళ టార్గెట్ కాదు, పవన్ కళ్యాణ్ కొట్టడం వాళ్ళ టార్గెట్. సో ఆ విధంగా అల్లు అర్జున్ గారు వస్తే వీళ్ళు ఇప్పుడు ఎన్ని చూసుకొని వస్తే అల్లు అర్జున్ గారు ఎంటర్ అవ్వగానే కాపులు డివైడ్ అయిపోతే అటు అల్లు అర్జున్ గారికి నష్టమే, ఇటు పవన్ కళ్యాణ్ గారికి నష్టమే. ఒకళ్ళు వస్తే చెప్తున్నా, లాభపడేది ఎవరు? టీడీపీ, వైఎస్ఆర్సీపీ సపరేట్గా ఉంటే వాళ్ళు లాభపడతారు, రాజకీయం వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ గారు కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ రాగానే ఒక వర్గానికి అంటగట్టేశారన్న విషయాన్ని. ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను ఈ వర్గానికి, ఈ కులానికి ప్రతినిధి అని రాడు. ఆయనకి అందరు ప్రజలు కావాలి, ఓసీలు కావాలి, బీసీలు కావాలి, ఎస్సీ ఎస్టీలు కావాలి, మైనారిటీలు కావాలి, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కావాలి. నేను ఈ కులానికి ప్రతినిధిని, ఈ మతానికి ప్రతినిధిని అని ఎవరు చెప్పుకోకూడదు.
చెప్పుకుంటే నష్టపోతారు. వాళ్ళ మతం ఏది పాటించినా, వాళ్ళ కులం ఏదైనా సరే, వేరే మతాన్ని వేరే కులాన్ని కించపరచకుండా వాళ్ళకి కూడా నేను సహాయం చేస్తానన్న విధంగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. లేదంటే రాజకీయాల్లో చాలా దెబ్బపడిపోతుంది. ఒక 2%, 1-2% ఓట్స్ చాలు ఓవరాల్గా పవర్ మారిపోవటానికి. సో నన్ను అడిగితే అక్కడ ఎలివేషన్స్ ట్విట్టర్లో ఎలా ఉన్నా అల్లు అర్జున్ గారికి, ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తే కనుక అది అంతకు మించిన రాంగ్ స్టెప్ ఇంకోటి ఉండదు. ఆయన మామగారు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పారండి. మామగారు అంటే చిరంజీవి గారా లేదంటే స్నేహారెడ్డి గారు వాళ్ళ నాన్నగారా అనే క్లారిటీ అంటే స్నేహారెడ్డి వాళ్ళ నాన్నగారు అయ్యి ఉంటారు మ్యాక్సిమం, ఎందుకంటే ఆయనకి కొద్దిగా ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇది నాకు తెలిసి నేను మేబీ ఒక డిస్కషన్ వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగి ఉండొచ్చు, దానివల్ల అది వచ్చేస్తున్నారు అంటే ఒక రూమర్ వచ్చింది అంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం, లేదంటే కాపులను డివైడ్ చేయడం, లేదంటే నిజంగా ఒక డిస్కషన్ జరగటం ఏదైనా ఉండొచ్చు. కానీ అఫీషియల్గా ఎక్కడా లేదు. నాకు తెలిసి అయితే ఇది ఫాల్స్ న్యూస్ అని అనుకుంటున్నా 90%. సరే, ఫర్దర్గా ఎలాంటి ఛాన్సులు ఉంటాయి అంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇలాంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు తీసుకుంటా, అలాగే ప్రాంతీయతత్వం వదిలేకుండా, ఇక్కడ అంటే ప్రాంతీయతత్వం అంటే రాంగ్ అనుకోద్దు, తెలుగు భాషని తెలుగు ప్రజల్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ ఉన్న కథల్ని ఇక్కడ కూడా నడుపుతా, మార్కెట్ని పెంచుకుంటా, ఎక్స్పాండ్ అయ్యి ఒక పెద్ద హీరో అయితే మేబీ ఆఫ్టర్ 20 years ప్రజలు ఇప్పుడు ఈ ముగ్గురిని చూసి, అంటే ఇటు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు వస్తారు, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళు ముగ్గురిని చూసి విసిగిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరైనా ఎంటర్ అయితే ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అది కనిపిస్తుంది కూడా, భారీ ఎత్తున కనిపిస్తుంది. ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం ఆ స్పేస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చినా, మహేష్ బాబు గారు వచ్చినా, ఎన్టీఆర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా వర్కౌట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ ఆయన సినిమా కెరీర్ చాలా స్పీడ్గా చాలా ఇదిగా వెళ్ళిపోతుంది. అంతనంత ఎత్తులో ప్రజెంట్ ఆయన ఉన్నారు. ఆయన లైనప్ కూడా అలా ఉంది. హిట్లు కొట్టాలంతే, కొడితే ఆయన స్థాయి వేరే, ఆయన స్థానం వేరే అన్నట్టు వెళ్ళిపోతుంది. దాన్ని వదిలేసి ఇక్కడ సోషల్ మీడియాలో ఎలివేషన్స్ కానీ, లేదంటే రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కానీ, లేదంటే న్యూట్రల్ అనలిస్టులు కానీ వాళ్ళ మాటలేని కనుక, అంటే వాళ్ళు ఒకవేళ ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక, ఇటు కనుక స్టెప్ ఇన్ అయితే అది కొంచెం అంటే ఇటు చూస్తున్న సక్సెస్ మొత్తం పోతుందేమో అన్నది నా ఒపీనియన్. సో ఇప్పుడు రావటం అయితే మాత్రం అలాంటి ఒకవేళ ఉంటే, అలాంటి థాట్ ప్రాసెస్ కనుక ఉంటే మ్యాక్సిమం ఇది ఒక ఏమంటారు రూమర్ అని అనుకుంటున్నా. నిజంగా అలాంటి డిస్కషన్, అలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే కనుక రాకపోవటం చాలా మంచిదన్నది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలా అని చెప్పి ఎప్పటికీ రాకూడదంటే కాదు, ఇంట్రెస్ట్ ఉండి ప్రజలకు మంచి చేయాలి అన్న తపనుండి, ఇంట్రెస్ట్ ఉండి, నేను తిరగగలను, నేను ఉంచగలను, ఏసీలోనే కాదు నేను బయట కూడా చెమట చిందించగలను, కష్టపడగలను అని అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. 20 years తర్వాత అయితే మాత్రం అప్పుడు ఒక స్పేస్ ఉంటుంది. స్పేస్ కూడా ఇంపార్టెంటే, ఆ టైమింగ్ ఇంపార్టెంట్, టైం చూసుకొని రావాలి. సో లెట్స్ సీ, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.